5 ఏళ్లలోపు పిల్లలకి 80% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ 5 ఏళ్ల లోపులోనే ఇంకా చెప్పాలంటే 1 to 2 years లోపులోనే ట్రిలియన్స్ ఆఫ్ న్యూరల్ కనెక్షన్స్ జరుగుతాయి బ్రెయిన్లోని. 0 to 2 years పిల్లల్లోని సెన్సెస్కి సంబంధించినవి, వాళ్ళ మోటార్ స్కిల్స్ అంటే నించోవడం, కూర్చోవడం, నడవడం ఇలాంటి వాటికి సంబంధించింది. ఈ రెండిట్ల గురించి మేజర్గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, 2 to 5 years లోపు పిల్లలకి బ్రెయిన్లో ఉన్న లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి సంబంధించిన ఏరియాస్, సింబాలిక్ థింకింగ్కి సంబంధించిన ఏరియాస్, ఇంకా ఎమోషనల్ రెగ్యులేషన్కి సంబంధించిన పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్స్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. తర్వాత 6 years తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది మనం పేరెంట్స్గా ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఏదైనా బాగా యాక్టివ్గా ఉండి ఆ ఏరియా ఆఫ్ డెవలప్మెంట్ బాగుండాలి అంటే మనం పెంచే తీరులోని, నర్చరింగ్లోని కూడా అవన్నీ ఇన్కార్పొరేట్ చేయాలి. ఏదైనా ఒక యాక్టివిటీ రిపీటెడ్గా చేస్తే ఎలాగా అది ఒక హ్యాబిట్ కింద మారుతుందో, అలాగే డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మనం ఆ ఏరియాస్ని ఫోకస్ చేసి మనం కూడా వాళ్ళతో, పిల్లలతో ఆ విధంగా ఇంటరాక్ట్ అయ్యి అటువంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతాయి. లాస్ట్ వీడియోస్లోని ఐ కాంటాక్ట్ గురించి, సోషల్ ఇంటరాక్షన్స్ గురించి, ఫిజికల్ డెవలప్మెంట్ గురించి చిన్న చిన్న పాయింట్స్ చెప్పుకున్నాం. ఈ వీడియోలోని ఎమోషన్స్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫ్యూచర్లో ఆ వ్యక్తి మానసికంగా ఎంత దృఢంగా ఉంటాడు అన్నది చైల్డ్హుడ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అన్న దాని మీదే డిపెండ్ అవుతుంది. అందుకని ఎమోషనల్ డెవలప్మెంట్ పిల్లల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ని మనము యాజ్ ఏ పేరెంట్స్గా పిల్లలకి ఎలాగా నేర్పించవచ్చు. దానికి ముందుగా ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ 2 years లోపు పిల్లల దగ్గర నుంచి కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది. కానీ మేజర్ పీరియడ్ ఆఫ్ ఎమోషనల్ డెవలప్మెంట్ 2 to 5 years మధ్యలో ఉంటుందన్నమాట. ఈ 2 to 5 yearsలోని మనం పిల్లల యొక్క ఎమోషన్స్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళకి వాళ్ళ అడల్ట్హుడ్లోని డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి వాటి బారిన పడకుండా ఉండడానికి ఒక 80% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం యాజ్ ఏ పేరెంట్స్గా పిల్లల యొక్క ఎమోషన్స్ని ఎలాగ నర్చర్ చేయాలి అన్న డౌట్ మీ అందరికీ వచ్చి ఉంటుంది కదా. 0 to 2 years పిల్లలు, 0 to 2 years పిల్లల్లోని ఎమోషన్స్ని పేరెంట్స్గా, ఫ్యామిలీ మెంబర్స్గా మనం ఎలా నర్చర్ చేయాలి. ఈ 0 to 2 years లోపు పిల్లల్ని మనం రెస్పాన్సివ్ కేర్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు, వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు, వాళ్ళు ఏ యాక్షన్ చేసినా, లేకపోతే వాళ్ళ తాలూకు ఏ ఎమోషన్ ఉన్నా కూడా, ఆ పిల్లల తాలూకు ఏ ఎమోషన్ అయినా కూడా దానికి మనం సరైన రీతిలో రెస్పాన్స్ ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు పిల్లలు 0 to 2 years పిల్లల్లోని అప్పుడే కదా ఎమోషన్స్ ఏంటి అన్నవి నేర్చుకుంటూ ఉంటారు. మీరు ఎటువంటి రెస్పాన్సెస్ ఇస్తారో వాళ్ళ ఎమోషన్స్కి, అదే ఎమోషన్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది వాళ్ళ బ్రెయిన్లోని. ఇంకా మనం ఈ చిన్న పిల్లలతోని 0 to 2 years లోపు పిల్లల్లోని ఇంకో విధంగా ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు చూపించే ఎమోషన్స్కి మనం పేరు ఇవ్వడం. సపోజ్ పిల్లలు హ్యాపీగా ఉండి ఏ క్లాప్స్ కొడుతున్నారనుకోండి, చిన్న పిల్లలు, అరే నాన్న హ్యాపీగా ఉన్నావా, నువ్వు ఆనందంగా ఉన్నావా అన్న వర్డ్, ఆ హ్యాపీనెస్, ఆనందం అన్న వర్డ్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడు ఓకే, నేను ఎక్స్పీరియన్స్ అవుతున్న ఈ ఎమోషన్ పేరు ఆనందం అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే సాడ్గా ఉంటే, ఏమ్మా సాడ్గా ఉన్నావా మనం అడుగుతాం కదా, కోపంగా ఉన్నావా ఇలా అడుగుతాం కదా. ఇలాగా ప్రతి ఎమోషన్కి నేమింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం మీ పిల్లలు ఏదైనా ఎమోషన్ని ఎగ్జిబిట్ చేస్తుంటే దానికి కంపల్సరీగా ఆ నేమ్ని ఇవ్వడం మర్చిపోకండి. థర్డ్ ఇంట్రెస్టింగ్ వే, మనం పిల్లలతో సహజంగా చాలామంది ఇళ్ళల్లో ఆడుతూ ఉంటాం. పిల్లలు ఇలా బొంగుమూతి పెట్టుకుంటే మనం కూడా వాళ్ళని చూసి అదే విధంగా ఫేస్ పెట్టడం, పిల్లలు కోపంగా పెట్టినప్పుడు ఇట్లా మనం వాళ్ళు ఏం చేస్తున్నారో ఎమోషన్ని మనం కూడా మిర్రర్ చేస్తాం చూడండి.
ఇట్లాగా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఆ 0 to 2 ఇయర్స్లోనే ఆ ఎమోషన్స్ నర్చర్ అవుతాయి. తర్వాత 3 to 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఈ ఎమోషన్స్ అంటే ఏంటి అన్నది మనం ఆల్రెడీ అర్థమయ్యేలాగా కొంతవరకు చేసాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దానికి తాలూకా వొకాబులరీని మనం ఎక్స్పాండ్ చేయాలన్నమాట. అంటే అప్పుడు వరకు హ్యాపీనెస్, సాడ్నెస్, లేకపోతే కోపము, బాధ ఇవే తెలుస్తాయి పిల్లలకి. ఆ తర్వాత వరీడ్గా ఉండడం, ఆందోళనగా ఉండడం, స్ట్రెస్ఫుల్గా ఉండడం, ఇలా అదర్ వర్డ్స్ హ్యాపీగా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం, ఇలా రకరకాల ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ కూడా మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలన్నమాట. వీటికి మనం ఈజీగా చేయడానికి ఇమోషన్స్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. మనకి అమెజాన్లో కూడా ఉన్నాయి, మీరు వెతికితే దొరుకుతుంది. ఈ ఫ్లాష్ కార్డ్స్ని యూస్ చేసి ఒక ఫన్ గేమ్ కింద ఆడుతా కూడా మీరు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి హౌస్ హోల్డ్లోని అన్ని రకాల ఎమోషన్స్ మనం పిల్లలకి చూపించగలుగుతాము, చూపించలేకపోతాం కదా. సో ఇమోషన్ ఫ్లాష్ కార్డ్స్ అవి యూస్ చేస్తే ఓకే ఇన్ని రకాల వేరియేషన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయని స్లోగా వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత రోల్ ప్లే అన్నమాట. రోల్ ప్లేస్ అంటే తాతయ్య తిట్టారా నిన్ను, ఏమన్నారు అని అడిగితే వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు. అట్లాగా మనం ఆల్రెడీ జరిగిన ఒక ఎమోషన్కి సంబంధించిన సిచ్యువేషన్స్ని ఏమైనా చెప్పడం ద్వారా, యాక్షన్ చేయడం ద్వారా, మన ఎమోషన్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఆ ఎమోషన్స్ అనేవి ఏంటి అన్న అవగాహన పెరుగుతుంది. ఇంకా ఈ 3 to 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఇంకొక అద్భుతంగా మన ఎమోషన్స్ని ఇంట్రడ్యూస్ చేయగలిగే విధానం ఏంటంటే స్టోరీ టెల్లింగ్. స్టోరీ రీడింగ్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, చిన్న చిన్న కథలు పిల్లలు చదవగలిగితే పిల్లల చేత చదివించడం, లేకపోతే బుక్ దగ్గర పెట్టుకుని పేరెంట్స్గా మనం కూడా చదవడం. ఆ చదువుతున్నప్పుడు స్టోరీ రీడింగ్ చేస్తున్నప్పుడు పిల్లలతో పాటు కూర్చుని ఆ కథకి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్, వాయిస్ మనం మారుస్తా వాళ్ళని ఎంగేజ్ చేయాలి. అప్పుడు దేనికి ఎటువంటి ఎమోషన్స్ రిలేట్ అవుతుంది అన్నది పిల్లలు నేర్చుకుంటారు. సో ఈ ఎమోషన్స్ అసలు ఎందుకు నేర్పించాలి పిల్లలకి, ఏంటి అంత అవసరం, ఇంకా చిన్నపిల్లలే కదా తర్వాత నేర్చుకుంటారులే అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడే ఎమోషన్స్ అంటే ఏంటి అన్న ఏరియాస్ బ్రెయిన్లో డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇదే రైట్ టైం అనమాట పిల్లలకి ఎమోషన్స్ గురించి మనం ఎక్కువ నర్చర్ చేసి ఆ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడం. ఈ ఎమోషన్స్ కేవలం వాళ్ళకి ఎమోషనల్ రెసిలియంట్గా చేయడానికే కాకుండా వాళ్ళు ఫ్యూచర్లోని అకాడమిక్స్లోని, సొసైటీలోని నలుగురితో మెలిగే విధానంలోని ఇది చాలా ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ అన్నది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇలా ఎమోషన్స్ అంటే ఏంటో అవేర్నెస్ ఉన్న పిల్లలకి అడల్ట్ లైఫ్లోని డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి లోనికి పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ స్కిల్. మీకు ఇంకా ప్రాక్టికల్ స్ట్రాటజీస్ కానీ, ప్రూవెన్ టిప్స్ కానీ కావాలి అనుకుంటే పిల్లల్లో ఎమోషనల్ డెవలప్మెంట్ని నర్చర్ చేయడానికి లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కాన్షియస్ పేరెంటింగ్ కోచ్ రమా శ్రీనివాస్. థ్యాంక్ యూ.